ప్రీ మార్కెట్‌కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు నవంబర్ 8వ తారీఖు బుధవారం. ఫ్రెండ్స్, ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్‌పైరీ ఉంది. సో, ఇక్కడ మనం ముందుగా ఏడీఆర్స్ ఎలా క్లోజ్ అయినాయి అనేది చూసుకున్నట్టయితే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ నెగెటివ్‌గా క్లోజ్ అయింది. అండ్ ఆఫ్ కోర్స్ ఐసీఐసీఐ బ్యాంక్ ఏడీఆర్ కూడా నెగెటివ్‌గా ఉంది. విప్రో కొద్దిగా నెగెటివ్‌గానే ఉంది. ఇన్ఫోసిస్ కూడా నెగిటివ్గా ఉంది. డాక్టర్ రెడ్డీస్ మాత్రం పాజిటివ్గా క్లోజ్ అయింది. బ్రాడర్ సెన్స్లో అయితే మనకి ఇక్కడ అగైన్ ప్రాఫిట్ బుకింగ్ అనేది కనిపించింది. అదేవిధంగా ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది ఒకసారి చూద్దాం. ముఖ్యంగా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఫార్మా నుంచి పిఎస్యూ బ్యాంక్స్, కమోడిటీస్ బ్యాంక్స్, ఎనర్జీ, మిడ్ క్యాప్ టోటల్గా ఏంటంటే అప్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాకా పాజిటివ్గా ఉన్నాయి. ముఖ్యంగా ఫార్మా, పిఎస్యూ బ్యాంక్, కమోడిటీస్లో కొద్దిగా షైనింగ్ అనేది కనిపిస్తూ ఉంది. అయితే రీసెంట్ డేస్లో మీడియా కానీ రియాలిటీ కానీ చక్కగా బౌన్స్ బ్యాక్ అయినాయి. బట్ స్ట్రాంగ్గా ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకుంటున్నట్టు కనిపిస్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ నెగిటివ్గా నిఫ్టీలో కూడా కొద్దిగా స్లైట్గా ఏంటంటే ఫ్లాట్ టు నెగిటివ్గా క్లోజ్ అయింది. బ్రాడర్ సెన్స్ అనేది మనం తీసుకున్నట్టయితే ఇక్కడ ఇవన్నీ కూడా కొద్దిగా బౌన్స్ అవుతున్నట్టు కనిపిస్తూ ఉంది. గ్లోబల్ సెంటిమెంట్ విషయానికి వస్తే అన్నీ కూడా రెడ్లో ఉన్నాయి. ఏషియా మార్కెట్, జపాన్ నిక్కీ ప్రస్తుతం నెగిటివ్గా కనిపిస్తుంది. హాంకాంగ్ నెగిటివ్గా ఉంది. సౌత్ కొరియా నెగిటివ్గా ఉంది. జర్మన్ నెగిటివ్గా ఉంది. యుఎస్ మార్కెట్స్ డౌ జోన్స్ ఇది వచ్చేసరికి స్లైట్ నెగిటివ్గా కనిపిస్తుంది. లండన్ నెగిటివ్గా ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ యూఎస్ 500 కూడా యూఎస్కి సంబంధించింది, అది కూడా నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఫ్రాన్స్ నెగిటివ్గా ఉంది. యూరోప్ అయితే నెగిటివ్గా ఉంది. సో ఒక రష్యా మాత్రం మనకి పాజిటివ్గా ఉంది. ఆ బ్రాడర్ సెన్స్ అనేది మనం తీసుకున్నట్టయితే అగైన్ కొంత నెగిటివ్ సెంటిమెంట్ అనేది డెవలప్ అవుతున్నట్టు తెలుస్తుంది. అట్లీస్ట్ మనం ప్రాఫిట్ బుకింగ్ అన్నా జరుగుతుందని చెప్పేసి అనుకోవచ్చు. ఇక ఎకనామిక్ క్యాలెండర్ విషయానికి వస్తే నిన్నటి రోజున చెప్పుకోదగ్గ ఈవెంట్స్ అయితే లేవు. అండ్ ఈరోజు ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ ఉన్నట్టుంది. ఇది ఈవినింగ్ 7:45కి ఉంటుంది. దాని తర్వాత క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్ ఎక్కడ ఏదైతే 3 స్టార్ ఉందో అది వెరీ ఇంపార్టెంట్. ఆ డేటాని మనం కొద్దిగా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మనం అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాం ఫ్యూచర్స్ ఏ విధంగా ఉంటున్నాయి అని చెప్పేసి. రీసెంట్గా మనకి ఇక్కడ ఈ యొక్క హ్యామర్ జరిగింది చూసారా, ఈ క్యాండిల్ ఇన్వర్టెడ్ హ్యామరు. అక్కడ నుంచి కూడా లాంగ్ బిల్డప్ అనేది సజెస్ట్ చేస్తుంది. దాని తర్వాత షార్ట్ కవరింగ్ చూపించింది. నిన్నేమో లాంగ్ అన్వైండింగ్ చూపిస్తుంది. సో కొద్దిగా పాజిటివ్ సెంటిమెంట్ ఇక్కడ కనపడుతుంది. బట్ నిన్నటి రోజున మళ్ళీ అగైన్ లాంగ్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జిట్ అవుతున్నట్టు చూపిస్తూ ఉందన్నమాట, బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్. ఇక ఈ యొక్క బిల్డప్ అనేది చూసుకున్నట్టు ఫ్యూచర్స్లో లాంగ్ బిల్డప్ 32% చూపిస్తుంది. అండ్ షార్ట్ కవరింగ్ కూడా మనకి 8.65% అనేది చూపిస్తుంది. షార్ట్ బిల్డప్ మళ్ళీ రైజ్ అయింది కదా, కొద్దిగా ఇంక్రీజ్ అయింది. రైజ్ అయినప్పుడు సెల్ చేద్దాం అనుకున్న వాళ్ళు మేబీ ఎంటర్ అయినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ప్రీవియస్గా చాలా నేరోగా ఉండేది షార్ట్ బిల్డప్, బట్ కొద్దిగా అయితే మనకి ఇక్కడ యాడ్ అయినట్టు కనిపిస్తుంది. సో బ్రాడర్ సెన్స్లో ఏంటంటే మనకి స్టిల్ సైడ్ వేస్ టు వీక్నెస్ అనేది కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే సన్ ఫార్మా, ఎస్బీఐ, బీపీసీఎల్ కొద్దిగా షైన్ అయినాయి. ఇక్కడ హీరో మోటార్ కార్, బజాజ్ ఫినాన్స్, కోల్ ఇండియా, దివీస్ ల్యాబ్స్, యూపీఎల్ ఈ స్లైట్గా ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకున్నాయి. బ్రాడర్ సెన్స్లో మనం చూసుకున్నట్టయితే అగ్రెసివ్ బుల్లిష్నెస్ కానీ అగ్రెసివ్ బేరిష్నెస్ కానీ మార్కెట్లో కనిపించట్లేదు ఓవరాల్గా. ఇక బ్యాన్ లిస్ట్లో అయితే జిఎన్ఎఫ్సి స్టాక్ అనేది ఉంది. వీటిల్లో మనం ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయలేం. క్యాష్ మార్కెట్లో మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇక రిజల్ట్స్ ఏది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఉన్న స్టాక్స్ ఆ యొక్క రిజల్ట్స్ అనేది మనం చూసుకున్నట్టయితే ఈరోజు లుపిన్, పిడిలైట్, బిహెచ్ఈఎల్, జిఎన్ఎఫ్సి, ఎంసీఎక్స్, పిఎఫ్సి, మెక్డొనాల్డ్ అండ్ టాటా పవర్, బాటా, పిఐ అండ్ డిస్ట్రీస్ ఇవన్నీ కూడా రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తూ ఉన్నాయి. సో ఇవి ఇంట్రాడేలో కన్నా రిజల్ట్స్ కానీ ఇస్తే చాలా వాలటైలిటీ అనేది దీంట్లో మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఆప్షన్స్లో అన్యూజువల్ యాక్టివిటీ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఆల్కెమ్లో కనిపిస్తుంది కొద్దిగా. ఆల్కెమ్ అగ్రెసివ్గా దేంట్లో కూడా లేదులేండి, బట్ హెచ్ఏఎల్ కానీ ఆల్కెము ఈ యొక్క ఆరో ఫార్మాకి సంబంధించిన స్టాక్స్లో కొద్దిగా మూమెంట్ అనేది కనిపిస్తూ ఉంది వయా ఈ యొక్క అన్యూజువల్ ఆప్షన్స్ యాక్టివిటీలో. అదేవిధంగా ఎఫ్ఐఎస్, డిఐఎస్ డెరివేటివ్ డేటా అనేది మనం చూసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ స్లైట్గా ఆల్మోస్ట్ నెగ్లెజిబుల్ షార్ట్స్ అనేది క్రియేట్ చేశారు. క్లయింట్ అయితే అగ్రెసివ్గా షార్ట్స్ క్రియేట్ చేశారు. ప్రొపరేటరీ అగ్రెసివ్గా లాంగ్స్ అయితే బిల్డప్ చేశారు. డిఐఎస్ నామినల్గా ఉన్నారు, అంటే న్యూట్రల్గా ఉన్నారు ఆల్మోస్ట్.
అదేవిధంగా క్యాష్ మార్కెట్ అనేది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఎఫ్ఐఎస్ 497 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేశారు. డిఐఎస్ 700 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేశారు. నెట్ టు నెట్ మనం చూసుకున్నట్టయితే 203 కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ జరిగినట్టు తెలుస్తుంది. దీన్ని మనం స్లైట్గా పాజిటివ్గా కన్సిడర్ చేసుకోవచ్చు. అదేవిధంగా టాప్ వాల్యూమ్ గెయినర్స్ ఏది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ట్రేడ్ అవుతున్న స్టాక్స్ మాత్రం చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ పర్టికులర్ స్టాక్స్ ఏంటంటే మనకి హెవీగా వాల్యూమ్స్తో ట్రేడ్ అవుతున్నాయి. వాటి యొక్క వాల్యూమ్ పర్సంటేజ్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే అగ్రెసివ్గా కనిపిస్తూ ఉంది. ఈ పర్టికులర్ స్టాక్స్లో ఏంటంటే మీరు ఫోకస్ అనేది చేసుకోవచ్చు షార్ట్ టర్మ్ కోసం. ఇక నిఫ్టీలో మనం చూసుకున్నట్టయితే నిఫ్టీ నవంబర్ 19,300 దగ్గర కొద్దిగా సపోర్ట్ కనిపిస్తుంది. దాని తర్వాత 19,500 దగ్గర మనకి రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. ఒక రకంగా ప్యారలల్గా ఉన్నారు ఫ్రెండ్స్. బోత్ కాల్స్ అండ్ పుట్స్ సెల్ చేశారు. సైడ్ వేస్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ ఏది నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కొద్దిగా బుల్లిష్ సెంటిమెంట్ అనేది డెవలప్ అయింది. అండ్ నిన్న ఎక్స్పైర్ అయింది ఇది. అండ్ సారీ, ఈరోజు ఎక్స్పైరీ ఉంది. నిన్న మిడ్ క్యాప్ కదా అయింది. ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ నిన్న. ఇక 43,500 43,600 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. సో నిన్న మనం ఓపెన్ ఇంట్రెస్ట్ మీద కూడా ఒకసారి వీడియో అనేది చేసుకున్నాం, అబ్జర్వ్ చేసాం. 43,600 43,700 500 వీటిలో ఏంటంటే ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది అగ్రెసివ్గా కనిపించింది ఇంట్రాడేలో. సో ఫర్ టైం బీయింగ్ ఏంటంటే మనం 43,500ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం. స్ట్రాంగ్ సపోర్ట్ లాగా ఉండే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా రెసిస్టెన్స్ విషయానికి వస్తే మనకి 44,000 దగ్గర మనకేంటంటే స్ట్రక్చరల్గా రెసిస్టెన్స్ ఉంది 1 అవర్ టైం ఫ్రేమ్లో. అట్ ద సేమ్ టైం అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం కూడా కొద్దిగా రెసిస్టెన్స్ ఉంది. అగ్రెసివ్గా లేదు, బట్ మార్కెట్ మొమెంటం అప్ సైడ్ ఉంది కాబట్టి లైట్ పొజిషన్స్ అనేది తీసుకున్నారు. ఓవరాల్గా చూసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీలో ఎక్కువ మంది బుల్లిష్ వ్యూతోనే పొజిషన్స్ బిల్డప్ చేశారు. ఎక్కువ మంది షార్ట్స్ సెల్ చేశారు. ఫిన్ నిఫ్టీ ఎక్స్పైర్ అయిపోయింది నిన్న. కొత్త ఎక్స్పైరీ చూస్తే మనకి దూరంగా వెళ్ళిపోయారు. అండ్ 19,800 దగ్గర మనకి రెసిస్టెన్స్ ఉంది. ఇమీడియట్గా 19,400 దగ్గర 19,500 దగ్గర సపోర్ట్ అయితే క్రియేట్ చేశారు. దీంట్లో ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే లాంగ్ వ్యూతో ఉన్నారు, బుల్లిష్ వ్యూతో. షార్ట్ పొజిషన్స్ ఓన్లీ పుట్స్లో చేసినట్టు కనిపిస్తుంది, అగ్రెసివ్గా అనమాట. ఇక మిడ్ క్యాప్ మనం చూసుకున్నట్టయితే 8,900 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. సో ఓవరాల్గా అంత అగ్రెసివ్గా కాల్స్ అయితే సెల్ చేయలేదు, ఎందుకంటే మార్కెట్ కొద్దిగా మొమెంటం తీసుకుంటుంది కాబట్టి. సో చాలామంది పుట్స్ని సెల్ చేశారు, అంటే మార్కెట్ని బుల్లిష్ వ్యూలోనే ఎక్కువగా చూస్తూ ఉన్నారు. ఇక టెక్నికల్గా సమరీ అనేది మనం చూసుకున్నట్టయితే దానికంటే ముందు మనం చార్ట్ అనేది చూద్దాం. ఇండియా విక్స్ ఒకసారి బెంచ్ మార్క్ అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా మనం బెంచ్ మార్క్ పెట్టుకున్నాం. రీసెంట్ హై ఇది, ఆ రేంజ్లోనే ట్రేడ్ అవుతుంది. అండ్ 0.75 లైట్గా ఏంటంటే ఆప్షన్స్ ఇన్ఫ్లేషన్ జరిగినట్టు తెలుస్తుంది. అండ్ డౌ జోన్స్ విషయానికి వస్తే ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ ఉందో రెసిస్టెన్స్ని అయితే క్లియర్ చేసినాయి ఫ్రెండ్స్ ఇక్కడ. సో ప్రోబుల్ ఏంటంటే స్లోగా ఇవి పైకి వెళ్ళడానికి అయితే ట్రై చేస్తూ ఉన్నాయి. అండ్ ప్రస్తుతానికి మనం చూసే సమయానికి 34 పాయింట్లు నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. ఇక్కడ రెసిస్టెన్స్ లెవెల్ కదా ఈ లెవెల్ అనేది. సో కొద్దిగా బయర్ సెల్లర్స్ అటు ఇటు పుష్ చేసుకుంటున్నారు. అండ్ నిఫ్టీ మిడ్ క్యాప్ విషయానికి వస్తే మనకి గ్యాప్స్తో వెళ్తూ ఉంది. అండ్ నెక్స్ట్ మనకి 9,050 దగ్గర అయితే రెసిస్టెన్స్ అనేది కనిపిస్తూ ఉంది. సో ఇంట్రాడే కోసం లెవెల్స్ అనేది ఒకసారి చూద్దాం. రీసెంట్గా మనం చూస్తే ఇక్కడ మంచి 9,000 అనేది వెరీ ఇంట్రెస్టింగ్ లెవెల్ ఫ్రెండ్స్. మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఇక్కడ చాలా యాక్టివిటీ అనేది జరిగింది 9,000 దగ్గర, ఓకేనా. సో 9,000 కానీ 9,010 కానీ మనకి ఇంపార్టెంట్ లెవెల్ అనమాట, అబ్జర్వ్ చేద్దాం. దాని తర్వాత స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసరికి మనకి 8,945. సో ఒకసారి నోట్ చేస్తున్నాను చూడండి. 9,005 దగ్గర మనకి రెసిస్టెన్స్ ఉంది. అండ్ 8,945 దగ్గర మనకి సపోర్ట్ అనేది కనిపిస్తుంది నిఫ్టీ మిడ్ క్యాప్లో. అదేవిధంగా నిఫ్టీ ఫినాన్స్ మనం చూసుకున్నట్టయితే అండ్ ప్రీవియస్గా రెసిస్టెన్స్ లెవెల్స్ అన్నీ కూడా బ్రేక్ చేసుకొని వెళ్ళాడు. సో ప్రోబుల్ ఏంటంటే మనకి 19,667 65 లెవెల్ అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్. అదేవిధంగా మనకి సపోర్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనం ఇదే సపోర్ట్ అనేది కన్సిడర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒకసారి నోట్ చేస్తున్నాను. నిఫ్టీ ఫిన్ సర్వ్లో
1665 మనకున్న ఇంపార్టెంట్ రెసిస్టెన్సు. అదేవిధంగా సపోర్ట్ వచ్చేసరికి 19430 ఇది సపోర్ట్ అనమాట. ఓకే, చక్కగా హైర్ హై ఫార్మేషన్లో వెళుతున్నారు. సో ఇక్కడ కొద్దిగా జోన్ కూడా ఉంది, ఏదన్నా రియాక్షన్ కూడా కనిపించవచ్చు. కొద్దిగా సెల్లింగ్ జరిగింది ఇక్కడ, ఈ లెవెల్ దగ్గర నుంచి ఏదన్నా ప్రాఫిట్ బుకింగ్ కూడా జరగవచ్చు షార్ట్ టర్మ్లో. ఇక బ్యాంక్ నిఫ్టీలో మనం చూసుకున్నట్టయితే బిగ్గర్ పిక్చర్లో మనకున్న రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసరికి 44,000. అదేవిధంగా మనం సపోర్ట్ అనేది చూసుకున్నట్టయితే ఈ లెవెల్ అనేది సపోర్ట్ కనిపిస్తుంది. సో ప్రస్తుతానికి మనకున్న ఇంపార్టెంట్ లెవెల్స్ వచ్చేసరికి 44,000 ఇది రెసిస్టెన్స్ లెవెల్ బ్యాంక్ నిఫ్టీలో. సపోర్ట్ వచ్చేసరికి 43,420 అనేది మనకున్న ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. సో ఇది కూడా చక్కగా హైర్ హై ఫార్మేషన్లో వెళుతుంది. సో ప్రాబ్లీ 44 దగ్గర కొద్దిగా ఏదన్నా ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుందేమో అనిపిస్తుంది. అండ్ స్ట్రక్చరల్గా సపోర్ట్ అనేది కొద్దిగా దగ్గరకు తీసుకొస్తున్నాం. రెసిస్టెన్స్ అయితే ఇదే మెయింటైన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మనకి ప్రస్తుతానికి 19,516 అనేది రెసిస్టెన్స్ లెవెలు. ఎందుకంటే మార్కెట్ ఈ లెవెల్లో అండ్ ఇక్కడ కొద్దిగా స్ట్రాంగ్ డ్రాప్ జరిగింది. 516 కావచ్చు, 525 కావచ్చు, ఇది మనకి రెసిస్టెన్స్ లెవెల్. అండ్ సపోర్ట్ విషయానికి వస్తే 19,350 అనేది కనిపిస్తూ ఉంది. అండ్ గిఫ్ట్ నిఫ్టీ విషయానికి వస్తే డైలీ టైం ఫ్రేమ్లో ఒకసారి చూద్దాం. సో ప్రీవియస్గా మనం మార్క్ చేసుకున్నాం, కొద్దిగా కన్సోలిడేషన్ నుంచి డ్రాప్ అయింది ఈ లెవెల్, సప్లై లాగా ఉండొచ్చు అని చెప్పి అనుకున్నాం. సో సేమ్ లెవెల్లోకి మార్కెట్ని తీసుకెళ్లారు అండ్ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకున్నారు. అండ్ ఎనీహౌ ఇక్కడ అక్కడ నుంచి అగ్రెసివ్ సెల్లింగ్ ఏం జరగట్లేదు. ఈ లెవెల్కి వచ్చినప్పుడు మాత్రమే, అంటే ఇది 19,500 పైన లైక్ 20 కానీ 530 ఆ రేంజ్లోకి వచ్చినప్పుడు వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ సెల్లర్స్ కొద్దిగా ఉన్నట్టు కనిపిస్తుంది. అండ్ మోరోవర్ ఏంటంటే మనకి ఒక ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ అనేది కనిపిస్తుంది. ప్రీవియస్ క్యాండిల్ హై లోకి మధ్యలోనే ఈ రేంజ్ అనేది ట్రేడ్ అవుతుంది, అంటే వోలటాలిటీ చాలా తక్కువగా ఉంది అని చెప్పేసి అర్థం అనమాట. ఇక మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతం మనకి 19,493 దగ్గర ట్రేడ్ అవుతుంది గిఫ్ట్ నిఫ్టీ. మన నిఫ్టీ వచ్చేసరికి 19,406 దగ్గర ట్రేడ్ అయింది. సో ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే ఒక 80 to 90 పాయింట్స్ స్టిల్ పాజిటివ్గా కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఏంటంటే మన స్మాల్ గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ టెక్నికల్గా మనం సమరీ అనేది తీసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీలో బై అనేది సజెస్ట్ చేస్తుంది బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్ అండ్ ఇండికేటర్. అండ్ నిఫ్టీ 50లో బై అనేది సజెస్ట్ చేస్తుంది బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్ అండ్ ఇండికేటర్. సో ఇవి మన ప్రీ మార్కెట్ అప్డేట్స్ ఫ్రెండ్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్నా డెఫినెట్ టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. ఓకే, సో గుడ్ మార్నింగ్ సార్. ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ.